గ్రేటెస్ట్ యాక్టర్ సోషల్ మీడియాలో ఒక డిబేట్ అయితే నడుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ లేకుంటే మహేష్ బాబు గారు ఎవరు బెస్ట్ యాక్టర్? ఇదే విషయము సోషల్ మీడియాలో ఫ్యాన్ వర్క్ చేయని వారికి గానీ లేకుంటే సోషల్ మీడియాలో ఈ ఫ్యాన్ వర్స్ దూరంగా ఉన్న వ్యక్తులను అడిగితే వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ యాక్టర్ అంటే ఫస్ట్ పేరు చెప్పేది జూనియర్ ఎన్టీఆర్ గారిదే. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయమే. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చిన వేరియేషన్స్ గానీ, తను చేసిన డైలాగ్ డెలివరీ గానీ, లేకుంటే వాయిస్ మాడ్యులేషన్ గానీ, కామిక్ టైమింగ్ గానీ, వేరే ఒక యాక్టర్ కూడా అంత కాన్ఫిడెంట్ గా చూపించలేరు. వాళ్ళు ఒక సెటెన్ ఫేస్ లో సెటెన్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే పరిమితమై ఉంటారు. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారు అలా కాదు. నేను చేసే ప్రతి ఒక్క క్యారెక్టర్ లో కూడా ఆ క్యారెక్టర్ ను ఓన్ చేసుకొని ఆ పాత్ర ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా ఉంటుంది, దాన్ని డీటెయిల్ గా దాన్ని దాని మీద ఒక పని చేసుకొని క్యారెక్టర్ లోకి అయితే వెళ్తాడు. సో ఇక్కడ బెస్ట్ యాక్టర్, గ్రేటెస్ట్ యాక్టర్ ఎవరంటే డెఫినెట్ గా జూనియర్ ఎన్టీఆర్. మరి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎందుకు మా హీరో గ్రేటర్ యాక్టర్ అంటున్నారు అంటే, మహేష్ బాబు కూడా గ్రేట్ యాక్టరే. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారితో కంపేర్ చేసేంత గ్రేట్ యాక్టర్ అయితే కాదు. ఒప్పుకుందాం, మహేష్ బాబు గారు కూడా స్టార్టింగ్ లో చాలా మంచి మూవీస్ అయితే చేశారు యాక్టింగ్ పరంగా. బట్ ఎప్పుడైతే సీమంతుల నుండి మనం చూసుకుంటామో తన ఫిలియోగ్రఫీ అంటే సబ్ టైటిల్ గా ఇలాగే యాక్టింగ్ చేయాలి, ఇలానే ఉంటది యాక్టింగ్, హెవీ ఎక్స్ప్రెషన్స్ ఉండకూడదు, జస్ట్ ఒక పంచ్ డైలాగ్స్, ఫేస్ టు ఫేస్. తన మూవీస్ ఎలా అయిపోయినాయి అంటే సబ్ టైటిల్ యాక్టింగ్ ఆ టైప్ లోనే అయిపోయాయి. అంటే ఎక్స్ప్రెషన్స్ ఉండవు, సబ్ టైటిల్ చూసి తెలుసుకోవాలనే విధంగా అయితే ఉండేటట్లు అయిపోయి రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం వరకు కూడా. సో ఈ కాలంలో జూనియర్ ఎన్టీఆర్ గారు అంతకు ముందే అటు రాఖీ గానీ, లేకుంటే సింహాద్రి గానీ, అండ్ అటు అదుర్స్ గానీ, లేకుంటే యమ దొంగ డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ పాత్రలు, డిఫరెంట్ గా వాయిస్ మాడ్యులేషన్స్, డిఫరెంట్ గా అప్పుడే తను ప్రూవ్ చేసుకున్నాడు ఒక గ్రేటెస్ట్ యాక్టర్ అని. దాని తర్వాత సెకండ్ ఫేజ్ లో చూసుకుంటే టెంపర్ మూవీ నుంచి ఇంకా తన యాక్టింగ్ పరంగా తన రేంజ్ అనేది పెంచుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. టెంపర్ లో దయా క్యారెక్టర్ గానీ, జైలవకుష్ లో జై క్యారెక్టర్ గానీ, లేకుంటే జనతా గ్యారేజ్ లో ఆనంద్ క్యారెక్టర్ గానీ, కుమ్మరం భీమ్ క్యారెక్టర్ గానీ, ట్రిపుల్ ఆర్ లో అండ్ దేవరా క్యారెక్టర్ గానీ, అండ్ తను చేసిన ప్రతి ఒక్క పాత్ర కూడా తన యాక్టింగ్ క్యాపబిలిటీని పెంచే విధంగా ఉంది తప్ప తగ్గించే విధంగా అయితే లేదు. ఈవెన్ ఫ్లాప్ అయిన వార్ 2 మూవీలో కూడా తన యాక్టింగ్ ఎవరు కూడా క్వశ్చన్ చేయలేదు. ఇది బేసిక్ గా తను ఆ మూవీస్ ఫ్లాప్ అయినా గానీ, లేకుంటే తన మూవీస్ ఫెయిల్ అయినా కూడా యాక్టర్ గా తను ఎప్పుడు ఫెయిల్ కాలేదు. సో ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు గ్రేటెస్ట్ యాక్టర్ అవడం కావడానికి ఇది ఒక మెయిన్ రీజన్ అని చెప్పాలి. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి.